మనందరి ఎడల తన కృపను వెల్లడిపరిచి ఈ రీతిగా మనందరము సంఘముగా చేరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై కృప చూపిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ నంది వెలుగులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నుంచి ప్రత్యేకమైన వందనములు తెలియచెప్పుచూ ఉన్నానండి. చాలా సంవత్సరాల తర్వాత మరలా మీ మధ్య వాక్యాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఇక్కడున్న వారందరినీ ఒక 2 ప్రశ్నలు అడిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న, ఇక్కడున్న వారందరూ క్రైస్తవులేనా? ఎంతమంది అయితే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారో దయచేసి వారందరూ చేతులు ఎత్తాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. రైట్. రెండవ ప్రశ్న, క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడున్న వారందరూ క్రైస్తవులేనా అంటే అందరూ చాలామంది చేతులు ఎత్తారు. ఇంతకీ క్రైస్తవులు అంటే ఏమిటి అంటే అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనము. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అంటే శిష్యులు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మొట్టమొదటిగా యేసుక్రీస్తును అనుసరించిన వారిని, వెంబడించిన వారిని శిష్యులు అని పిలిచేవారు. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు, సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు అంతియోకయ అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ శిష్యులనే క్రైస్తవులు అని పిలిచారు. ఆ శిష్యులనే క్రైస్తవులు అని పిలిచారు. ఎప్పుడైనా సరే క్రైస్తవులు అనగా ఎవరు అంటే గ్రంథము డైరెక్ట్గా ఇస్తున్న స్టేట్మెంట్లు 3 స్టేట్మెంట్లు. 1 శిష్యులు అని, క్రీస్తు యొక్క శిష్యులు. 2 క్రీస్తు వారు. 3 క్రీస్తు సంఘము. క్రైస్తవులు అంటే 3 నిర్వచనాలు: క్రీస్తు శిష్యులు, క్రీస్తు వారు, క్రీస్తు సంఘము. క్రైస్తవులు అన్న మాటకు నిర్వచనం ఇది. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా శిష్యులకు ఉండేటువంటి ఒక లక్షణాన్ని మనం ఆలోచన చేసిన తర్వాత అంశంలోనికి వెళ్దాం. శిష్యులకు ఉండే లక్షణము, తమ యొక్క గురువు యొద్ద నుంచి, ఆయన యొక్క జీవితము నుంచి, ఆయన బోధల నుంచి నేర్చుకొని అనుసరించేవారు శిష్యులు. అర్థమవుతుందండి? గురువు యొద్ద నుంచి, ఆయన నోటి మాట ద్వారాను, ఆయన జీవితం ద్వారాను నేర్చుకున్న దానిని అనుసరించేవారు శిష్యులు. ఇక్కడున్న మనమందరం కూడా శిష్యులమే. అయితే మనకు గురువు ఉంటాడు, మనకొక గురువు ఉంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనము. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మన గురువు ఎవరండి? యేసుక్రీస్తు. మనం ఎవరము? యేసుక్రీస్తుకి శిష్యులము. క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క జీవితం ద్వారాను, ఆయన బోధ ద్వారాను నేర్చుకొని దాన్ని అనుసరించి జీవించేవారు క్రైస్తవులు. అందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవులని ఎవరిని పిలువబడతారంటే యేసుక్రీస్తు యొక్క జీవితము ద్వారాను, ఆయన బోధలలో ఉన్నటువంటి సారాన్ని నేర్చుకొని అనుసరించి జీవించేవారే క్రైస్తవులు. కాబట్టి మనకు గురువు ఒక్కడే అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు యొక్క జీవితం నుంచి, ఆయన బోధనల నుంచి కొన్ని సంగతులను నేర్చుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు మాట్లాడుతున్న అంశము, మనకు గురువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన యొక్క జీవితము ద్వారాను, బోధల ద్వారాను చెప్పినటువంటి సంగతులను నేర్చుకొని అనుసరించి బ్రతికే వారంగా ఉండాలి అనేది అంశం యొక్క సారాంశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చేం చేయాలి?
ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఆయన యొద్దకు ఎందుకు రావాలంటే నేర్చుకోవడానికి రావాలి. క్రీస్తు వద్దకు వచ్చేవారు ఆయన యొద్ద నేర్చుకోవడానికి మాత్రమే రావాలి. నేర్చుకున్న దాన్ని అనుసరించాలి. అందుకొరకు మనము యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి ఉన్నటువంటి భాగం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే మరొక మాట. మొదటి మాట, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రావాలంటే ఆయన యొద్ద నేర్చుకోవడానికి రావాలి అనేది మనం ఆలోచన విషయం. రెండవ విషయము, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయడానికి రావాలి. ఎందుకు రావాలండి? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము కదల్చబడకుండా ఉండాలి అంటే మూలము ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి పునాది యేసుక్రీస్తు యొక్క బోధలై ఉండాలి. యేసుక్రీస్తు యొక్క జీవితంలోంచి తీసుకున్నటువంటి సారాంశమై ఉండాలి. అప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము కదల్చబడదు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుంటే ఒక మాటను మనం గమనించవచ్చు. 17వ అధ్యాయం 5వ వచనము. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. యేసుక్రీస్తు మాట వినాలి. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటలు చొప్పున చేయాలి. అలాగూ చేసేవారు యేసుక్రీస్తుకు శిష్యులు, వారికి ఆయన గురువు. యేసుక్రీస్తు నాకు గురువు అన్నంత మాత్రాన్ని గురువు అయిపోడు. యేసుక్రీస్తుకి మనం శిష్యులు అనుకున్నంత మాత్రం శిష్యులు అయిపోం. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటలు చొప్పున చేయువారు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన గురువుగా ఉంటాడు, వారు ఆయనకి శిష్యులుగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి. వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే క్రైస్తవులు అన్న విషయాన్ని గమనించాలి. ఈ సంగతి ఎరుగకనే చాలామంది బాప్తిస్మములు పొందుతున్నారు, సంఘములలో చేర్చబడుతున్నారు, కానీ స్థిరంగా సంఘ సభ్యత్వాన్ని కొనసాగించుకోవడం కానీ, సంఘ కార్యక్రమాలకు విధిగా హాజరవటం కానీ, సంఘం అంతటితో కలిసి దేవుణ్ణి మహిమపరచడం కానీ చేయలేకపోతున్నారు. కొంతమంది కష్టాలు రాగానే, శ్రమలు రాగానే తొలగిపోయి బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు దగ్గర నుంచి తమ జీవితానికి కావలసిన సంగతులు నేర్చుకున్నవారు కారు. యేసుక్రీస్తు దగ్గర నుంచి 2 సంగతులు నేర్చుకోవాలి. ఒకటి, దేవుని విషయంలో మనం ఎలాగుండాలి అనే ఒక విషయాన్ని నేర్చుకోవాలి. 2, మన తోటి మనుషులతో మనం ఎలాగుండాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అందులో ఒక విషయాన్ని నేను మాట్లాడతాను. దేవుని కార్యముల విషయంలో లేదా దేవుని విషయమై మనం ఏం నేర్చుకోవాలి యేసుక్రీస్తు దగ్గర నుంచి, ఆయన జీవితం నుంచి, ఆయన బోధల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనే ఒక విషయాన్ని నేను ఈరోజు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే మరి ఎప్పుడైనా సరే మనుషుల ఎడల యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులను నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కార్యములను గురించి యేసుక్రీస్తు జీవితం ద్వారాను మాటల ద్వారాను చేస్తున్నటువంటి బోధన గురించి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనెను. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాను. అర్థమైంది కదండి చదివినటువంటి లేఖనము. భోజనం చేసే సమయం అయింది. శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి
మనం తినడానికి ఏమైనా ఆహారం మేము తీసుకుని వస్తామంటే నేను తినడానికి వేరే ఆహారం నాకు ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. శిష్యులు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఆయనకి ప్రత్యేకంగా ఆహారాన్ని ఏమైనా సిద్ధపరిచి ఉంచారేమో, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇది చదువుకున్నాం. యేసుక్రీస్తు యొక్క జీవితంలో దేవుని కార్యములలో యేసుక్రీస్తు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. అది చదువుకున్నటువంటి మనము యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు ఏ సంగతిని నేర్చుకోవాలి? మత్తయి సువార్త 7:21 నుంచి ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ఇంకెవ్వరూ ప్రవేశించరు. ఒకవేళ దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఉన్నా సరే, అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉన్నా సరే, భాషలు మాట్లాడగలిగే శక్తి ఉన్నా సరే, ప్రవచింపగలిగే శక్తి ఉన్నా సరే, 1,00,000 మందిని ఎదుట కూర్చోపెట్టగలిగే సామర్థ్యం ఉన్నా సరే, నువ్వు దేవుని చిత్తం అనేది జరిగించకపోతే పరలోకంలోకి ప్రవేశం అనేది లేనే లేదు. దానిని యేసుక్రీస్తు తన జీవితంలో చేసి చూపించాడు. ఆయన చాలా తీవ్రంగా ఉండేవాడు దేవుని కార్యాల విషయం. చాలా సీరియస్గా వర్క్ చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆహారం తినే విషయంలోనే ఆయన ఎలా మాట్లాడుతాడంటే నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు క్రైస్తవుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే నన్ను ఈ లోకంలో పుట్టించిన ఆయనకి ఒక చిత్తం ఉంది నా విషయంలో. ఆ చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఆయన నాకు ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిని నేను పూర్తి చేయాలి. ఇంతకు ఆయన చిత్తం ఏంటి, ఆయన పని ఏంటో తెలుసుకొని దానిని జరిగించే పనిలో ఉండటము యేసుక్రీస్తు దగ్గర నుంచి నిజమైనటువంటి శిష్యులు నేర్చుకొని అనుసరించే పని. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు దగ్గర నుంచి నిజమైన శిష్యులు అయితే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద మనిషిగా మనల్ని పుట్టించినటువంటి దేవునికి ఒక చిత్తం ఉంది. మన విషయంలో ఒక చిత్తం ఉంది. ఈ భూమి మీద మనకు ఒక పని ఉంది. ఒక పని నిమిత్తం దేవుడు మనల్ని సృజించాడు, తన మహిమ నిమిత్తం మనల్ని సృజించాడు. అది తెలుసుకొని దాన్ని అనుసరించి బ్రతకటం వలన మనం దేవుని చిత్తమును భూమి మీద జరిగించే వారం అవుతాము అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఈ సంగతులు మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 20-21 వచనంలో ఒక్కసారి 19వ వచనం కూడా చదవండి. 19వ వచనం కూడా ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండట చూసి ఆయన దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియచేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యమును విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి ఆయన తల్లి మరియు ఆయన సహోదరులు వచ్చారు. వారు వచ్చేటప్పటికి ఆయన చుట్టూ జనసమూహం ఉంది. ఆ జనసమూహమును దాటుకొని ఆయన యొద్దకు వెళ్ళలేక బయట నిలబడ్డారు. అది చూసినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు నీ కోసము, వారు బయట నిలబడి ఉన్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఉన్నాడు, దేవుని చిత్తమును జరిగించే పనిలో ఉన్నాడు. ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇదిగో దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులు అన్న విషయాన్ని మాట్లాడారు. ఇది చదువుకున్న తర్వాత మనకేం అర్థం కావాలి? ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలండి? ఆదివారం ఆరాధన సమయం అయింది, ఇంటికి చుట్టాలు వచ్చారు, వారికి మంచి భోజనాలు సిద్ధపరచాలి. ఆరాధనకి వెళ్ళాలా? వచ్చిన బంధువులకి ఆతిథ్యం ఇవ్వాలా? వారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చారు, ప్రత్యేకమైన బంధువులు. ఒకవేళ సంపన్నులు కూడా అయి ఉండొచ్చు, ధనవంతులు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రతి ఆదివారం నేను సంఘంతో కలిసి ఆరాధన చేస్తూ ఉంటాను, వీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు అని చెప్పి సంఘాన్ని దేవుణ్ణి ఆరాధించడాన్ని విడిచిపెట్టేసేసి బంధువుల దగ్గర ఉండాలా? లేకపోతే యేసుక్రీస్తు వలె దేవుని యొక్క వాక్యమును విని
దాన్ని గైకొని వాడే నా తల్లియు నా తండ్రియు నా సహోదరుడు అన్నట్లుగా సంఘానికి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? యేసుక్రీస్తు జీవితం నుంచి అనేక సంగతులు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయము, ఈ లోకములో మనము క్రైస్తవులుగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఆయన జీవితం నుంచి కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఆయన బోధనలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. ఈ రెండూ లేకపోతే మనం ఎన్నటికీ క్రైస్తవులము కామే కాం. మనల్ని పుట్టించిన వాడిని చిత్తము తెలుసుకోవాలి, దాన్ని జరిగించాలి. మనల్ని పుట్టించిన వాడు మనకు పనినప్ప చెప్పాడు, ఆ పనిని మనము జరిగించాలి, దాన్ని తుదముట్టించాలి, పూర్తి చేయాలి. అపోస్తుడైన పౌలు గారు అదే మాట్లాడతాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని అని మాట్లాడాడు. మంచి పోరాటం పోరాడేవారిగా ఉండాలి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మాట్లాడాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తును పోలి నడుచుకోవడం ద్వారా, ఆయన జీవితాన్ని ఆయన బోధను తెలుసుకొని జీవించడం ద్వారా పౌలు గారికి వచ్చింది. అలాగుననే మనం కూడా యేసుక్రీస్తు యొక్క జీవితం నుంచి, ఆయన యొక్క బోధనల నుంచి అనేక సమాచారాన్ని తెలుసుకొని వాటిని అనుసరించి నడుచడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవులుగా మనము నిలబడగలము. ప్రభు వచ్చేది అటువంటి వారి కొరకైన విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు మరలా వస్తాడు అని నమ్ముతున్నారు కదా. ఆయన చేసిన బోధను అనుసరించి ఈ భూమి మీద ఎవరైతే బ్రతికారో వారిని తనతో వెంట పెట్టుకుని వెళ్ళటానికే రాబోతున్నాడు. నిజమైనటువంటి ఆయన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళటానికే ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందరి కొరకు రాబట్టలేదు, అందరిని తీసుకుని వెళ్ళటానికి ఆయన రావట్లేదు. తనతో ఉండటానికి, తను ఉండు స్థలంలో ఉండటానికి, తన జీవితాన్ని తన బోధను అనుసరించి జీవించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని ముఖ్యంగా క్రైస్తవ సమాజము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17వ వచనంలో. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు చాలండి. యేసుక్రీస్తు విషయంలో ముందుగానే ఒక ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేరినప్పుడు ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు శిష్యులు. ఏంటి ఆ ప్రవచనం అంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఒక ప్రవచనం ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు శిష్యులు. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము దేవుని ఇల్లు, అది దేవుని మందిరము, దేవుని యొక్క మహిమ నివసించు స్థలము. ఆ దేవాలయంలో వ్యాపారం చేయడం ప్రారంభించారు. వ్యాపారం చేసే వారందరినీ కూడా బయటికి తోలివేశాడు. ఆ తోలివేసిన సందర్భంలో శిష్యులకు ఏం గుర్తొచ్చిందంటే, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ఒక లేఖనము జ్ఞాపకం వచ్చింది. యేసుక్రీస్తుకి ఏముంది దేవుని ఇంటి పట్ల? ఇప్పుడు మనకేముండాలి దేవుని ఇంటి పట్ల? ఇంతకు దేవుని ఇల్లేది? దేవుని ఇల్లేది? దేవుని ఇల్లు సంఘమే. ఇంతకు సంఘం అంటే ఏది? సంఘం అంటే సంఘము అంటే సువార్తను విని విశ్వసించి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి బాప్తిసం ద్వారా సంఘంలోనికి క్రమమైన పద్ధతిలో చేర్చబడిన వారు క్రీస్తు యొక్క శిష్యులు, దేవుని ఇల్లు, వారే సంఘము. ఆ సంఘమును గురించిన ఆసక్తి అనేది మనకు ఉండాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళి ఒక విషయం చదువుకొని వెనక్కి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఉమ్, 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 ఉమ్. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే అంటే సంఘమే దేవుని యొక్క ఇల్లు. యేసుక్రీస్తుకి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షిస్తుంది అని మాట్లాడాడు. అది చదువుకున్నటువంటి మనకు కూడా ఆయన జీవితం ద్వారా, సంగతి ద్వారా ఏమి నేర్చుకోవాలి? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి కలిగి ఉండాలి అనే సంగతి నేర్చుకోవాలి. సంఘమును కూర్చున్న ఆసక్తి అనేది మనకు ఉండాలి. సంఘమును కూర్చున్న ఆసక్తి ఏ విషయంలో ఉంటుంది? సంఘమును కూర్చున్న ఆసక్తి ఏ విషయంలో ఉంటుంది? సంఘమునకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి సంఘంలోకి ఎవరైతే చేర్చబడ్డారో ప్రతి వ్యక్తి కూడా సంఘమును గురించి శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. సంఘం ద్వారా దేవుని మహిమపరచాలి. సంఘం ద్వారా దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి. అన్ని జనులకు సంఘంలో నుండి మనము మంచి మాదిరిని చూపించాలి. సంఘంలో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు సమయానికి రావడము, సంఘ కార్యక్రమాలన్నిటిలో ప్రారంభం నుంచి ముగింపు వరకు పాల్గొనటము, ఆ కార్యక్రమాల్లో నా వంతుగా నేనేం చేయాలని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం. సంఘానికి సంబంధించిన ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. అది ఆసక్తి ఉన్నట్టు లెక్క. 8 గంటలకే కార్యక్రమం అంటే 8:15కి 8:30కి వస్తే ఆసక్తి ఉన్నట్ట, ఆసక్తి లేనట్ట? ఆ వెళ్దాంలే, మనం వెళ్ళేటప్పటికి పాటలు అయిపోతాయి, ఎవరో ఒకరు వచ్చి వాక్యం చెప్తుంటారు, మధ్యలో కూర్చోవచ్చు, వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు, ఆపేవాళ్ళు ఎవరు అన్నట్టు ఉండకూడదండి. అది ఆసక్తి ఉన్నవారు చేసే పని కాదు. ఎంత పని ఉన్నా సరే ఆ సమయానికి వెళ్ళిపోవాలి. సంఘం యొక్క అవసరాలను గుర్తించి, అవసరాల్లో నేనేం చేయాలి, సంఘం యొక్క అవసరాలను గుర్తించి సంఘం కొరకు నేనేం చేయాలి అని ఒక ఆలోచన కలిగి మనం ఏం చేయగలం ఆ పనిని చేయాలి. సంఘం కొరకు మనం ఏం చేయాలో ఆ పని చేయాలి. ఉదాహరణకు ఇక్కడ ఇవన్నీ వేసి ఉన్నాయి. ఎవరేశారు? ఎప్పుడు ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళే దీన్ని ఊడుస్తూ శుభ్రం చేస్తారు, వాళ్ళే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మరి మనం చేసింది ఏంటి? సంఘం కోసము ఏమన్నా చేశామా? సంఘం యొక్క అవసరాలు ఏమున్నాయి? సంఘంలో చైర్స్ కానీ, కుర్చీలు కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ అవసరాలు ఏమున్నాయి? వాటి కోసం నేనేం చేశాను? నశించిపోతున్న ఆత్మల పట్ల సంఘములో సభ్యుడిగా నేను ఎవరికైనా ఒకరికి వాక్యం చెప్పానా? సువార్తను ప్రకటించానా? ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించానా? ఆసక్తి ఉంటే చేస్తాం. సంఘమును గురించిన ఆసక్తి ఉంటే ఆ పని చేస్తాం. లేదంటే నా మట్టుకు నేను రావడము, కొంత సమయాన్ని ఇక్కడ కేటాయించటము, తిరిగి వెళ్ళిపోవడం, రొటీన్ లైఫ్ అయిపోద్ది. కాదు, ఆసక్తి ఉన్నట్టు కాదండి. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి. అది నేర్చుకొని అనుసరించకపోతే మనం క్రీస్తు శిష్యులము ఎన్నటికీ కాలేమన్న విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తుకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎలాగూ భక్షిస్తుందో ప్రతి క్రైస్తవునికి కూడా సంఘమును గురించిన ఆసక్తి భక్షిస్తూ ఉండాలి. సంఘంలో నేనేంటి? ఒక అవయవాన్ని. సంఘంలో క్రీస్తు శరీరం అను సంఘములో నేను కూడా ఒక అవయవాన్ని. తినటం మానేస్తుందా నోరు? ఒక ఆహార పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నాం, నేను నవలను అని దంతం కూర్చుంది, నేను మింగను అని గొంతు కూర్చుంది. ఏంటి పరిస్థితి? ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయాలి సంఘంలో. అది సంఘమును కూర్చుని ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేయగలరు. వారు మాత్రమే క్రీస్తుకు నిజమైన శిష్యులు అన్న విషయాన్ని గమనించాలి. నిర్లక్ష్యం అనేది ఉండకూడదండి. సంఘం విషయంలో ఎన్నటికీ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. సంఘం యొక్క ప్రతి అవసరాన్ని, ప్రతి పనిని, అది ఎవరైనా కావచ్చు, స్త్రీలని కావచ్చు, పురుషులని కావచ్చు, వారి వారి పనులు ఉంటాయి సంఘంలో, వారి వారి బాధ్యతలు ఉంటాయి సంఘంలో. నేనేం చేయగలను, నా సామర్థ్యంలో నేనేం చేయగలను, ప్రతి విషయాన్ని తెలుసుకొని సువార్థికునితోటి కలిసి చర్చించి ఏం చేయగలరు ఆ పనిని ప్రతి ఒక్కరూ తమకు తాముగా పూనుకొని చేయవలసిన పనులు ఆసక్తి కలిగిన వారు చేసే పనులు అన్న విషయాన్ని గమనించాలి. సువార్థికుడు బతిలాడుకోకూడదు. వాస్తవానికి అన్నిటికీ సువార్థికుని పెట్టకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది కూడా
అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకొని తన ఎలాగూ జీవించాడో ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మనం గమనించేటప్పుడు సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు. మీకు ఎక్కడెక్కడ ఉన్న సంఘాలన్నిటిని చింత అవసరం లేదు. మీరున్నటువంటి మీ స్థానిక సంఘమును గురించిన చింత మీకున్నదా? ఒక చర్చి బిల్డింగ్ కట్టుకోవాలి, దాని గురించిన చింత మనకుందా? ఇంకేదైనా చేయాలి ఈ సంఘం కొరకు, దాని గురించిన ఆలోచన మనకున్నదా? అపోస్తలుడైన పౌలు గారు అయితే శరీరమును సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు నేను వహించుకుంటున్నాను అని మాట్లాడాడు. యేసుక్రీస్తు సంఘం కొరకు తన ప్రాణాన్ని పెడితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన దగ్గర నుంచి ఆ సంగతి నేర్చుకుని నేను కూడా సంఘం కొరకు నా ప్రాణాన్ని పెడతానంటున్నాడు. ఇవి చదువుకుంటూ ఉంటాం. బోధించే వాళ్ళు, మీకు వాక్యోపదేశం చేసేవాళ్ళు వాక్యోపదేశం చేస్తూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఎప్పుడైనా ఒకసారి ఆ లేఖనాలను చదువుతూ ఉంటారు. దాని నుంచి ఏమి నేర్చుకుంటున్నాం మనము అనేది ప్రధానమైన విషయం. చెప్పేది పెద్ద విషయం కాదు, వినేది పెద్ద విషయం కాదు, అనుసరించడమే ప్రధానమైన విషయం. చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వినడానికి వందల సంఖ్యలో జనాభా ఉంటారు, కానీ అనుసరించేవారే కావాలి. దేవునికి ఎవరు కావాలి? అనుసరించేవారు కావాలి. కాబట్టి సంఘమును కూర్చున్న చింత మనకున్నదా అనే విషయాన్ని ప్రతి మనిషి గమనించాలి. సంఘమును కూర్చున్న ఆసక్తి మనల్ని భక్షిస్తుందా? క్రీస్తునాథ నుంచి సంగతి మనం నేర్చుకోవాలి. అలాగే మరొక విషయాన్ని చెప్తాను నేను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడనియు ఎరుగుదుము. చాలండి. ఇక చదవనటువంటి లేఖన భాగంలో వాక్యోపదేశం చేసే విషయంలో యేసుక్రీస్తు వారు ఎలాగో కనపడుతున్నాడు. వాక్యోపదేశం చేసే విషయంలో యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు? ఆయన సత్యవంతుడే ఉండి సత్యమును బోధిస్తున్నాడు. ఆయన ఎవరిని లక్ష్య పెట్టడంటే ఏంటి అర్థము? మనుషులను బట్టి వాక్యోపదేశం చేసేవాడు కాదు. మన వ్యక్తులను బట్టి, వారికి ఉన్న స్థాయిని బట్టి, స్థితిని బట్టి వాక్యోపదేశం చేసేవాడు కాదు. ఎదుటిన్న వ్యక్తి ఎవరైనా సరే ఒకేలాగా బోధిస్తాడు. ఆయనకి మొహమాటం అనేది లేదు. వీళ్ళనంటే మనం అనుకుంటారేమో, రేపు వస్తారో రారో, ఏంటి వీళ్ళ పరిస్థితి, ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు, వీళ్ళని గద్దించవచ్చో గద్దించకూడదు, వీళ్ళని హెచ్చరించవచ్చో హెచ్చరించకూడదు అని మొహమాటం లేదు ఆయనకి. అని ఎవరిని లక్ష్య పెట్టిన వాడు కాడు. లెక్క లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించి చూపించాడు ఆయన. దేవుడు ఏదైతే బోధించమని ఆయనకు ఆజ్ఞాపించాడో దాన్ని స్పష్టంగా బోధించేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర నుంచి ఆ లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. ఒకవేళ మీ సువార్థికుడు కానీ నాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి మీకు ఇష్టం లేనటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తున్నప్పుడు, అది మీకు బాధ కలిగించినప్పుడు దాన్ని ఎలాగ తీసుకోవాలంటే, వాక్యం ద్వారా నేను పొడవబడుతున్నాను అని గుర్తుంచుకోవాలండి. సంఘ సభ్యులు చేయవలసిన పని ఏంటంటే, ఒక వ్యక్తి వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి లోపాన్ని తెలియచెప్పినప్పుడు, వాక్యం ద్వారా నేను పొడవబడుతున్నాను, నన్ను అంటాడా, నా గురించి చెప్తాడా అని సంఘం మీద కానీ సేవకుల మీద కానీ అలగకూడదు. వాళ్ళకి ఏ నష్టం ఉండదు, అసలు. దాన్ని అర్థం చేసుకున్న ఆ వాక్య సందేశాన్ని అర్థం చేసుకోలేని వారికి నష్టం. ఒకవేళ లోపం ఉంటే దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తలులు లేచి, పేతురు గారు లేచి వాక్యం బోధించినప్పుడు, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడనగానే వారు ఏం చేసిన హృదయంలో నొచ్చుకున్నారు. ఎలా నొచ్చుకోగలిగారు? హృదయంలో వాక్యం ద్వారా పొడవబడ్డారు. ఆ మాట ద్వారా వారు పొడవబడ్డారు. వారిలో ఉన్న లోపము వారికి తెలియచెప్పాడు పేతురు గారు. వెంటనే వారు ఏం చేశారు? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోరా? ఏం చేశారు?
సహోదరులారా, మేమేం చేయవాలని పేతురును కడమ అపోస్తులను అడిగి మారు మనసు పొంది ఏ లోపమైతే వారిలో ఉందో ఆ లోపాన్ని తీసివేసుకునే దానికి ప్రయత్నం చేశారు. వాక్యం బోధించేవారు మొహమాటం లేకుండా బోధించాలి, ఎవరిని లక్ష్య పెట్టకుండా బోధించాలి, సత్యవాక్యంను సరిగా విభజించి ఉన్నదాన్ని ఉన్నట్టుగా బోధించాలి. వినేవారు కూడా అలాగే తీసుకోవాలి. మనుషులను బట్టి వాక్యోపదేశం చేసే పద్ధతులు అనేవి దైవ నియమంలో కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. తర్వాత యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక లక్షణాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. 6 నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని విషయంలో, దేవుని కార్యంలో యేసుక్రీస్తు ఎలాగున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. మొదటి విషయం మనం ఏం ఆలోచన చేశాము? యేసుక్రీస్తు దేవుని చిత్తమును జరిగించుటలోను ఆయన పనిని తుద్దముట్టించుటలోను ఎడతెగకుండి అదే నాకు ఆహారము అన్న విషయాన్ని మాట్లాడాడు. నన్ను పంపిన వాని చిత్తము జరిగించుటయు ఆయన పనిని తుద్దముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్న విషయాన్ని మాట్లాడిన దాన్ని మనం ఆలోచన చేసాం. రెండవది ఏమి నేర్చుకున్నాం యేసుక్రీస్తు యొక్క జీవితం నుంచి? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షించుతున్నది. నేడు ఆయన శిష్యులుగా మనకు కూడా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ఇంటిని గూర్చిన చింత ఉండాలి, శ్రద్ధ ఉండాలి, బాధ్యత ఉండాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. వాస్తవానికి దేవుని ఇంటిని గూర్చినటువంటి విషయాలలో ఒక 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘము పట్ల గౌరవం ఉండాలి, సంఘము పట్ల గౌరవం ఉండాలి. 2, సంఘము పట్ల బాధ్యత ఉండాలి, సంఘము పట్ల. 3, సంఘము పట్ల భయం ఉండాలి, సంఘము పట్ల భయం ఉండాలి. ఈ 3 యేసుక్రీస్తు ఇశ్రాయేలు సమాజం అంతటి మీద చూపించాడు. 12 గోత్రాల వారి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు చూపించి బాధ్యతగా పనిచేశాడు ఆయన. ఆయన దగ్గర నుంచి మనం ఆ సంగతి నేర్చుకొని సంఘం అంటే గౌరవం ఉండాలి, మనకి సంఘం అంటే బాధ్యత ఉండాలి, సంఘము పట్ల భయం ఉండాలి. భయం లేని తరంగా, లెక్కలేని తరంగా ఉండకూడదు. వారు ఎన్నటికీ క్రీస్తు శిష్యులు కానే కారు అన్న విషయాన్ని గమనించాలి. 3వది మనం ఏమి నేర్చుకున్నామంటే బోధించే విషయంలోనూ వాక్యాన్ని వినే విషయంలోనూ మనం ఎలాగుండాలి అనే దాన్ని నేర్చుకున్నాం. బోధించే వాక్యోపదేశం చేసేవారు ఎలాగుండాలంటే మొహమాటం లేకుండా బోధించాలి, ఎవరిని లక్ష్య పెట్టవలసిన అవసరము లేనే లేదు. మనుషులను బట్టి, వారి స్థాయిని బట్టి, వారి హోదాను బట్టి, లేకపోతే ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టో, రిలేషన్స్ బట్టో, మరి దేనిని బట్టి కూడా భేదాలు చూపిస్తూ వాక్యోపదేశం అనేది చేయకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 4వది యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఆయన ఎంతగా విధేయుడుగా ఉన్నాడో, దేవుని ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఆ సంగతి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి ఎటువంటి స్వరూపం ధరించుకున్నాడండి? దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా పుట్టి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అలాగూ తగ్గించేసుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే సంపూర్ణంగా విధేయత చూపి మనల్ని మనం తగ్గించుకోవాల్సిన వారు. ఆయన మరణము పొందినంతగా విధేయత చూపాడు, మరణము పొందినంతగా విధేయత చూపాడు. మనం కూడా మరణము పొందినంతగా విధేయత చూపాలి. మరణములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయత చూపాడు. ఆయన అప్పగింపబడే రాత్రి ప్రార్థన చేస్తూ
ఆయన పొందబోతున్నటువంటి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని చెమట రక్త బిందువలే అవుతూ ఉందంట. అది తెలుసుకొని ఆయన పొందబోతున్నటువంటి శిలువ మరణాన్ని తెలుసుకొని అప్పుడు ఆయన మాట్లాడిన మాట, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే నర్చిద్దించుగాక అన్నమాట. జరిగించాడా? జరిగించాడు. తన ప్రాణాన్ని పెడుతూ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్తూ సమాప్తమైనది అని పలికి తల వంచాడు. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఆయన పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయనకు అప్పగించిన పనిని జరిగించుట సమాప్తమైపోయింది. దాన్ని పూర్తి చేసి ఆయన మరణంలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మరణంలో కూడా దేవుని ఎదుట విధేయుడుగా ఉన్నాడు. మరణంలో కూడా తనను తను తగ్గించుకునే ఉన్నాడు. చివరికి తను చంపుతున్నటువంటి వారిని చూసి కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేశారు. ఇన్ని సంగతులు ఉన్నాయి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. నేను 4 మీకు పరిచయం చేసి వీటన్నిటినీ చదివి కానీ విని కానీ అర్థం చేసుకొని వాటిని అనుసరించి జీవించిన వారు మాత్రమే క్రీస్తు యొక్క శిష్యులు అవుతారు. క్రీస్తు యొక్క శిష్యులు అవుతారు. లేకపోతే అన్నటికి శిష్యులు అయ్యేదానికి అవకాశం లేదు. మనకు ఒక్కడే గురువు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జీవితం ద్వారా మరియు ఆయన బోధల ద్వారా మనం నేర్చుకోవలసిన సంగతులు నేర్చుకుని వాటిని అనుసరించి జరిగించే వారిగా ఉండాలి అని విన్నటువంటి ఈ మాటలను విడిచిపెట్టక మీ హృదయంలో భద్రపరచుకొని వాటిని అనుసరించి జరిగించి మరణములో కూడా దేవునికి ప్రభువుకు నమ్మకంగా ఉండేవారిగా ఉండాలని ఇప్పటి వరకు శ్రద్ధగా విని సాగించిన మీ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు సహోదరులు ఎలీషా గారికి వందనము తెలియచెప్తూ ముగిస్తూ ఉన్నాను.